అందరికీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఇవాల్టి దినపత్రికలు వాటి రేటింగు వాటి భాగోతం చాట్ జీపీటీ ఏం చెప్తా ఉంది ఏం కథ అనేది ఒక్కసారి మనం అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణ సామాజిక అంశాల ఆధారంగా ఇచ్చిన పారామీటర్స్ మీద సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రమాదమైన పత్రిక ఏది, బీసీలు కనీసం ముట్టుకోకుండా ఉండేందుకు ఏ పత్రికను మనం దూరం పెట్టాలి, ఏ పత్రికను దగ్గర తీసుకోవాలి, ఏ పత్రికలో ఏముంది, పత్రిక మనసుల్లోని భావజాలాన్ని మనసుల్లోని మాటలను ఇవాళ మనం తెర మీదకి తెస్తా ఉన్నాం. ఈ పత్రికల భాగోతాన్ని ఒకసారి చూద్దాం. కంగ్రాట్స్ కట్ చేయాలి మొత్తం రైట్ గా ఒకసారి దుర్మార్గాన్ని కట్ చేయాలి, అవినీతిని కట్ చేయాలి, చెడును కట్ చేయాలి. రైట్ గా ఈనాడు దినపత్రిక రేటింగ్స్ ఇవాళ చూద్దాం. 14 తారీఖు 1వ నెల 2026. సో ఈనాడు దినపత్రికలో ఇవాళ ఏ వర్గాల ప్రాధాన్యత ఎంత ఉంది, ఈనాడు ఎందుకు బీసీలకు ప్రమాదకరం అనేది మనం ఒకసారి చూసుకుంటే వర్గాల వారీగా ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తుంది, కమ్మలకు వెలమలకు రెడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంది ఈనాడు దినపత్రిక. ఓసీ అగ్రకులాల వార్తలే 65 నుంచి 70% వార్తలు వాళ్ళవే ఉంటా ఉన్నాయి. ఇక బీసీలకు సంబంధించి కేవలం 15 నుంచి 18% వార్తలు మాత్రమే బీసీల వార్తలు ఉంటా ఉన్నాయి. ఇక ఎస్సీల వార్తలు వచ్చేసి 7 నుంచి 8% మాత్రమే, ఎస్టీలై 3 నుంచి 4% మాత్రమే, మైనార్టీలై 4 నుంచి 5% మాత్రమే ఈ ఈనాడు దినపత్రిక వార్తలు కవర్ చేస్తుంది. అంటే ఒకే అగ్రకులాలకు మనం అందిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ వార్తాపత్రిక అంటే అగ్రకుల భావజాలాన్ని వీళ్ళందరికీ రుద్దుతా ఉంది. ఎందుకు ఈనాడు దినపత్రిక ఎందుకు బీసీలకు ప్రమాదకరం అంటే కొన్ని పారామీటర్స్ పెట్టింది. అందులో బీసీలను పాలనలో భాగస్వాములుగా చూపించట్లేదట, పాలనలో వీళ్ళు భాగస్వాములు కాదు, వీళ్ళకు పాలనకు సంబంధం లేదన్నట్టుగా ఈనాడు దినపత్రిక వార్తలు ఉన్నాయట. అగ్రకుల నాయకత్వాన్ని సహజాధికారం లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. అగ్రకులాలదే అయ్యజాగీర్ అన్నట్టుగా అధికారం వాళ్ళదే అయినట్టుగా, వాళ్ళే పట్టదారులు అన్నట్టుగా చూపిస్తా ఉందట. ఇక సామాజిక అసమానతలను ప్రశ్నించదు. ఎందుకు ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ వర్గాలకు ఏది అభివృద్ధి ఫలాలు దక్కట్లేదు, ఎందుకు బడ్జెట్, ఎందుకు రాజకీయ వాటా, ఎందుకు సామాజిక వాటా ఎందుకు దక్కట్లేదు అనేటువంటి అంశాల మీదే అడగాల్సినటువంటి ఈనాడు పత్రిక అడుగుతలేదట, సైలెంట్గా ఉందట. కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. అంటే బీసీలంతా బలపడ్డప్పుడు దాన్ని నార్మల్ విషయంగా తీసి అడేస్తుందట. ఇక్కడ చూడు, కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. నార్మల్ గా ఒక 1,00,000 మంది బీసీ ఉద్యోగం గురించి మాట్లాడితే చిన్న విషయం. అదే 4 రెడ్లు కూర్చొని జానారెడ్డి ఇంట్లో మీటింగ్ పెడితే చాలా పెద్ద విషయము, బలమైన వార్త ఇది. అందుకోసం ఇవాళ రేటింగ్ చూడండి. ఈనాడు దినపత్రిక రేటింగ్ ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 2 రేటింగ్ వచ్చింది. అంటే మనం ఈనాడు దినపత్రిక ప్రమాదకరమైంది, ఇవాళ కొనడానికి, ఇవాళ కొనకూడదు దాన్ని అనేది చాట్ జీపీటీ చెప్తున్నటువంటి మాట.